ప్రజలు గమనిస్తున్నారు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బరాబర్ సరే ఎన్నికలలో గెలుపోవటములు సహజం, కానీ ఎన్నికలలో ఖచ్చితంగా నీకు కర్రు కాసి వాత పెడతాడు. దానికి నువ్వు సిద్ధంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. నికారసైన కాంగ్రెస్ కార్యకర్తలు నమస్కారం చెప్తున్నాం. వరంగల్ లాంటి ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మభ్యపెట్టి నువ్వు గేట్లు తెరుస్తున్నావు కదా, గేట్లు తెరుస్తున్నట్టు. అరే గేట్లు గీటికి కాదురా భయ్, జనాన్ని చేసుకోవడానికి కాదు నువ్వు గేట్లు తెరిచేది. ప్రజలకు ఇవ్వాల్సిన రైతు బంధుకు నీ బ్యాంకులో గేట్లు తెరువు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 2,000, 3,000, 4,000 పెన్షన్ వస్తున్నారు. పాపం ముసలోళ్ళు, 3,000 ఒంటరి స్త్రీలు, వికలాంగులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసం ఫైనాన్షియల్ గేట్లు తెరువు. ఈ జనాన్ని తోలుకుంటే ఏమవుతారా మరి? ఆల్రెడీ నువ్వు గెలిచి అయిపోయా ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చునే, ఇంకా నిన్నెవడు వీక్తాడు? సో వీటి మీద ఈ ఈ ఈ ఈ డ్యామేజ్ చేయాలి, పక్క పార్టీని జీరో చేయాలి, వాళ్ళని బదనాం చేయాలి, వాళ్ళ దాంట్లో ఉన్న చేర్పించుకోవాలంటే చేరినోనికి సిగ్గు లేదు, చేర్పించుకుంటే సిగ్గు లేదు. కనీసం బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినోడు, బీఫామ్ గెలిచినోడు ఎట్లా పోతాడా? రాజీనామా చేయాలి, జ్ఞానం ఉన్నాడు, కడెన్సీ గొప్పోడు అంటాడు కదా. అరే నువ్వు బాధ్యత